నాగబాబు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది మీరే. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన డ్రాప్ అవుట్ అయిపోయారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇదే ఇంట్లో ఇక్కడే నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు ఎంపీ అయితే ఈ పార్లమెంట్ అంతా కూడా బ్రహ్మాండంగా బాగుంటుందని ఆహ్వానించింది నేను, మా అన్నయ్య. అయితే చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరు ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 1.5 month 2 months మోర్ దెన్ 2 months తిరిగింది. ప్రజలందరిలో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఆయన ఇలా నామినేషన్ వేస్తే గెలిచేస్తారనే పాజిటివ్ రెస్పాన్స్ ప్రతి ఒక్కరిలో వచ్చింది. అయితే అందరిలాగే త్యాగం చేసేటప్పుడు సొంత వ్యక్తే త్యాగం చేయాలన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మొదటి త్యాగం నాగబాబు గారే చేశారు. డెఫినెట్గా అరే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాననే ఫీలింగ్ నాకుంది. నేను కలిసి ఈ నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలనే దీంట్లో ఛాన్స్ మిస్ అయ్యాననేది ఒక లీడర్గా, ఒక పొలిటీషియన్గా, అన్నయ్య ఎంపీ అయితే చూడాలని ఆస్తి ఉన్న తమ్ముడిగా అయితే చాలా బాధపడ్డాను. కానీ త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన డెఫినెట్గా ఫస్ట్ వ్యక్తి మా పార్టీ నుంచి త్యాగం చేసిన మొదటి వ్యక్తి, ఆదర్శనీయుడు మా నాగబాబు అన్నయ్య.